This conference will now be recorded. ఓకే, మాకు కావాలి అన్నప్పుడే మాట్లాడదాము, లేదంటే వద్దు, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. సో ఏమేమి ఓఆర్ఎం కమాండ్స్ మన దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఓకే ఓకే ఏం ఉండాలి మన ఇక్కడ? టు క్రియేట్ ఏ మోడల్ ఫస్ట్ చేయాల్సింది. తర్వాత దానికి ఏం చేయాలి? మైగ్రేషన్స్. తర్వాత మైగ్రేట్ అప్లై చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు క్రియేట్స్. తర్వాత ఓఆర్ఎం కమాండ్స్ లో ఒక కమాండ్ ఏంటంటే ఆల్ అనే ఫంక్షన్. వన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ద ఆల్ అనే ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చెప్తుంది మనకి? టు రిట్రీవ్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద డేటాబేస్. ఏం చెప్తున్నారు మనకి? దిస్ ఫంక్షన్ ఏ పాయింట్ ఆఫ్ ఏంది ఇక్కడ? ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ద రికార్డ్స్, టు రిట్రీవ్ ద రికార్డ్స్ ఫ్రమ్ ఏ డేటాబేస్, లేదా ఫ్రమ్ ఏ మోడల్, లేదా ఫ్రమ్ ఏ టేబుల్. టేబుల్ అన్నా పర్వాలేదు, లేదంటే మనం దాన్ని ఏమంటాం ఇక్కడ? ఫ్రమ్ ఏ మోడల్. అంటే మనం డేటాబేస్లో ఆల్రెడీ రికార్డ్స్ ఉంటాయి మన దగ్గర. ఆ రికార్డ్స్ రిట్రీవ్ కావాలంటే ఏం చేయాలండి? ఆల్ కమాండ్. తర్వాత నువ్వు ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇంటూ ఏ టేబుల్, ఇంటూ ఏ మోడల్. ఇన్సర్టింగ్ రికార్డ్స్ ఇంటూ ఏ మోడల్. ఇన్సర్టింగ్ రికార్డ్స్. సార్ రికార్డ్స్ రిట్రీవ్ చేయాలంటే ఏ కమాండ్ వాడాలి? రికార్డ్స్ రిట్రీవ్ చేయాలంటే వాడాల్సిన కమాండ్ ఏంది? ఆల్. ఎలా రిట్రీవ్ చేసుకుంటావు? ఓకే, ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు మోడల్ నేమ్ ఏది ఉంటే అది ఎంప్లాయీ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. అంటే ఆల్ ద రికార్డ్స్ ఆర్ రిట్రీవ్డ్ అండ్ ద క్వరీ సెట్. దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్వరీ సెట్ అంటారు. దీన్ని ఏమంటాం మనం ఇక్కడ? క్వరీ సెట్. క్వరీ. ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీస్ రికార్డ్స్ ఆర్ అసైన్డ్ టు ఎక్స్. క్వరీ రిజల్ట్ వచ్చి ఆ రిజల్ట్ పోయి రికార్డ్స్ మొత్తం పోయి దేంట్లో ఉంటాయండి? ఎక్స్. నీకు రావాలంటే డైరెక్ట్ రావు ఆన్సర్ అక్కడ. ఒకవేళ నువ్వు ఇక్కడ దాంట్లో జస్ట్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ అన్నావు అనుకో, రికార్డ్స్ రావు, ఆబ్జెక్ట్స్ వస్తాయి, రికార్డ్స్ రావు. ఇక్కడ ఏం డిస్ప్లే అవుతున్నాయి? రికార్డ్స్ ప్లేస్ లో మనకి ఏమి డిస్ప్లే అవుతున్నాయి? టు డిస్ప్లే ఆబ్జెక్ట్స్, టు డిస్ప్లే క్వరీ సెట్ రిజల్ట్ ఎలా డిస్ప్లే అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. లేదు సార్ నాకు మొత్తంగా అంటే ఏం చేయాలి? అప్పుడు ఫర్ ఐ ఇన్ ఎక్స్. ఎందుకు? దిస్ క్వరీ సెట్ రిజల్ట్ ఈజ్ లిస్ట్ టైప్. ద క్వరీ సెట్ రిజల్ట్ ఈజ్ ద రిజల్ట్ ఈజ్ లిస్ట్ డేటా టైప్. ఐడియా ఉంది అందరికి క్లియర్గా? ఏమవుతుంది? బై యూజింగ్ ఆల్ ఫంక్షన్ టు రిట్రీవ్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్, ఫ్రమ్ ద మోడల్. అండ్ ఇలా రాసామనుకోండి, డిస్ప్లే అవుతుంది ఇన్ఫర్మేషన్. బట్ ఎలా డిస్ప్లే అవుతుంది? నీకు క్వరీ సెట్ లిస్ట్ టైప్లో వస్తుంది. లేదు సార్ నాకు అంత రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ ఐ అంటే కూడా రాదు. అప్పుడు రికార్డ్ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 ఫర్ ఐ ఇన్ ఎక్స్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ఐ డాట్ ఎంపీఐడి, ఐ డాట్ ఈ నేమ్, ఐ డాట్ సాలరీ. ఇంతవరకు గుర్తుంది అందరికి? ఏమన్నా డౌట్ ఉందా? ఇది రిట్రీవింగ్ చేసుకోవటం కోసం. ఒక ఎంప్లాయ్ అనే టేబుల్ మన దగ్గర ఉండి, ఆ టేబుల్లో ఎంప్లాయ్ ఐడి అనే కాలం ఉండి, అండ్ ఎంప్లాయీ నేమ్ అనే కాలం ఉండి, శాలరీ అనే కాలమ్స్ ఉంటే ఇవి మన ప్రోగ్రామ్ చేయండి. క్లియర్? తర్వాత ఇన్సర్షన్. హౌ టు యాడ్ ద ఎలిమెంట్స్? డిఫరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల వన్ మెథడ్, ద మెథడ్ 1 ఈక్వల్ టు E1 ఈక్వల్ టు ఏం చేయాలి? ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు సమ్ వాల్యూ 109, ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఓకే మన ఇష్టం ఏదో వాల్యూ, అండ్ సాలరీ ఈక్వల్ టు 99,000. ఇంతేనా రికార్డ్స్ ఇన్సర్ట్ చేయటం? ఆఫ్టర్ ఇన్సర్షన్ నెక్స్ట్ ఏం చేయాలి? E1 డాట్ అంతే కరెక్ట్, వేరే ఏం లేదండి. దిస్ ఈజ్ ద మెథడ్ 1. ఓకే, ఇలా వద్దు సార్ నాకు, ఒకవేళ అనదర్ మెథడ్ చేయాలంటే ఏం చేయాలి? E1 ఈక్వల్ టు ఎంప్లాయ్ డాట్ ఏమి ఇవ్వాలి? ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ కమాండ్. ఆబ్జెక్ట్స్ డాట్ క్రియేట్ అని ఇప్పుడు రాయాలి. అప్పుడు సేవింగ్ అవసరం లేదు, బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇన్సర్ట్ చేయటం, రికార్డ్స్ ఇన్సర్ట్ చేయటం ఈ మెథడ్ ద్వారా. ఈ మెథడ్ ఏం చెప్తుంది? టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఇంటూ ఏ మోడల్. E1 డాట్ ఎంప్లాయ్ అన్నో రికార్డ్ అయిపోయింది, E2 డాట్ ఎంప్లాయ్ అన్నో రికార్డ్ అయిపోయింది. అండ్ వాట్ ఇస్ ద థర్డ్ మెథడ్? ద థర్డ్ మెథడ్ ఈజ్, ఓకే ఏం చేయాలి?
బల్క్ క్రియేట్ ఏం చేయాలి ఇక్కడ బల్క్ అండర్ స్కోర్ క్రియేట్ ఫంక్షన్ చెప్పి చూసుకోండి ఏ ఫంక్షన్ చెప్పాం మనం అక్కడ బల్క్ అండర్ స్కోర్ క్రియేట్ మీ దగ్గరకు వచ్చింది అది అలా బల్క్ క్రియేట్ ఫంక్షన్ ఫస్ట్ మెథడ్ ఓకే యూజింగ్ సేవ్ మెథడ్ ఓకే సెకండ్ మెథడ్ యూజింగ్ క్రియేట్ మెథడ్ థర్డ్ మెథడ్ యూజింగ్ బల్క్ క్రియేట్ ఓకే ఏ మెథడ్ ఫాలో అవుతావో నీ ఇష్టం అండి ఏ ఫంక్షన్ ఫాలో అయ్యి ప్రోగ్రామ్ రాస్తావో ఇష్టం ఓకే క్రియేట్ మెథడ్ ఫాలో అవుతావా జనరల్ గా ఇన్సర్ట్ చేసావు అలా ఉంటావా ఇలా ఉంటావా నీ ఇష్టం చాయిస్ ఇది సో ఇది E1 అనే వాల్యూ వెళ్ళిపోయి దేంట్లో స్టోర్ అయింది మన దగ్గరికి వెళ్ళిపోయి డేటాబేస్ లో స్టోర్ అయిపోయింది ఇవి నీకు రావాలి అన్నప్పుడు ఈ కమాండ్ ఇవి ఎవరికి ఆల్మోస్ట్ రికార్డ్ ఇచ్చాను ఆల్మోస్ట్ అందరికి అర్థమైంది అనుకున్నా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ డౌట్స్ ఉన్నాయా ఇబ్బంది అడగవచ్చు నో ప్రాబ్లం ఒక టేబుల్ ఓకే స్టెప్ 1 ఏంటండి స్టెప్ 1 టు క్రియేట్ ఏ టేబుల్ ఇది రాసుకోవచ్చు స్టెప్ 2 ఏంటి పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్ అవునా పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్ అండ్ స్టెప్ 3 పైథాన్ manage.py మైగ్రేట్ కమాండ్ స్టెప్ 4 నీ రిక్వైర్మెంట్ ప్రకారం క్రియేట్ కమాండ్ ఇలా ఉంది మన దగ్గర అంతేనా ఆ తర్వాత నువ్వు రిక్వైర్మెంట్ బట్టి ఓఆర్ఎం కమాండ్స్ అంటే రిట్రీవ్ చేసుకోవడం ఇన్ఫర్మేషన్ ఇంతవరకు అందరికి మంచి ఐడియా ఉంది నా ఇప్పుడు చూద్దాం చూడండి మనం టేబుల్ క్రియేట్ చేద్దాం ఇంతవరకు అది మీకు అర్థమైందా లేదా చెప్పడం కోసం ఇంతవరకు మీకు ఏ లెవెల్లో అర్థమైంది ఓకేనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాము ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం కింద admin.pyలో నా దగ్గర ప్రజెంట్ ఏ టేబుల్ లేదు వదిలేసాను లేదు అక్కడ ఏమీ లేదు models.pyలో కూడా టేబుల్ లేదు ఓకే models.pyలో కూడా టేబుల్స్ ఏమీ లేవు రైట్ అండ్ settings.pyలో ఒక యాప్ 1 ఇంతవరకే ఉంది మన దగ్గర ఏ టేబుల్ లేదు నో టేబుల్స్ ఏమీ లేవు ఇప్పుడు ఒక మోడల్ క్రియేట్ చేద్దాం ఒక మోడల్ క్రియేట్ చేయాలి స్టెప్ 1 ఏమి ఇచ్చాను స్టెప్ 1 టు క్రియేట్ ఏ మోడల్ స్టెప్ 1 ఏంటండి టు క్రియేట్ ఏ మోడల్ ఇదే ఫాలో అవుదాం మోడల్ క్రియేట్ చేయాలి ఎలా క్రియేట్ చేయాలి models.py మీ ఇష్టం వచ్చిన టేబుల్ నేమ్ చెప్పండి క్లాస్ టేబుల్ నేమ్ ఏదో ఒకటి మన ఇష్టం ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ లేదా ఒక ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లేదా స్టూడెంట్ యొక్క నేము ఏజ్ అనుకున్నాం దీన్ని ఏమంటున్నాం ఒక సెకండ్ రైట్ సో ఏమవుతుంది ఇప్పుడు ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేద్దాం ద టేబుల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పర్సన్ ఇన్ఫో ద టేబుల్ నేమ్ ఈజ్ కాల్డ్ పర్సన్ ఇన్ఫో మోడల్ నేమ్ ఏం చేయాలి మనం ఇక్కడ models.model ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నామండి ద టేబుల్ నేమ్ ఈజ్ కాల్డ్ ద పర్సన్ ఇన్ఫర్మేషన్ క్లాస్ నేమ్ పర్సన్ యొక్క ఏజ్ నేమ్ పర్సన్ నేమ్ ఈక్వల్ టు models. ఓకే క్యార్ఫీల్డ్ ఆఫ్ maximum length మ్యాక్స్ లెంత్ ఇది ఒకటే రాయాల్సిన అవసరం ఉంటుంది ఇది రాయకపోతే ఎలా రాస్తుంది maximum length ఈక్వల్ 20 ఏజ్ ఈక్వల్ టు ఓకే models.integer దీనికి ఏం అవసరం లేదండి సైజ్ అవసరంలో వదిలేయచ్చు ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్ పేరు ఏంది ఇప్పుడు పర్సన్ ఇన్ఫో ఏ డౌట్ ఎవరికి లేదు కదా వాట్ ఈస్ యువర్ టేబుల్ నేమ్ యువర్ టేబుల్ నేమ్ ఈజ్ పర్సన్ ఇన్ఫో రైట్ క్లియర్ దిస్ ఈజ్ ద ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అందరికి ఎవరికి డౌట్ లేదు ఎంతవరకు టేబుల్ నేమ్ క్రియేట్ చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏం చేయమంటున్నా టు క్రియేట్ ఏ మోడల్ మీన్స్ టేబుల్ దట్ ఈస్ డేటాబేస్ నెక్స్ట్ ఏ కమాండ్ అప్లై చేయాలి ఆ టేబుల్ని ఆ మోడల్ని ద మోడల్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ పైథాన్ టేబుల్ ద మోడల్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ద మోడల్ అనేది పైథాన్ మోడల్ అనేది పైథాన్ బట్ ద టేబుల్ అనేది ఏంటండి SQL అంటే ఇది పైథాన్ టెర్మినాలజీ మోడల్ అనేది పైథాన్ డిజాంగో టెర్మినాలజీ అండ్ ద టేబుల్ అనేది ఏం టెర్మినాలజీ ఇక్కడ SQL ఎప్పుడు ఇక్కడ మాత్రం మనం మోడల్ అనాలి టేబుల్ అనకూడదు ద మోడల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పర్సన్ ఇన్ఫో మోడల్ నేమ్ ఈజ్ ద పర్సన్ ఇన్ఫో మోడల్ దిస్ మోడల్ డేటా స్టోర్ అవ్వాలి కాబట్టి దిస్ మోడల్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద
టేబుల్ ఎస్క్యూఎల్ MySQL ఏదో ఒకటి. బై డిఫాల్ట్ ఈజ్ SQL i3. అది టెర్మినల్ దగ్గర టైప్ చేద్దాం. ఇప్పుడు చూడండి, గో టు ద టెర్మినల్. ఈ టెర్మినల్ దగ్గర నీకు కావాల్సినట్టుగా అప్లై చేసుకో. వచ్చింది. ఆల్రెడీ నా దగ్గర ఒక టేబుల్ ఉంది. నిన్న ఉన్న టేబుల్ నా దగ్గర అది డిలీట్ అయింది. ఏం క్రియేట్ అయింది ఇప్పుడు? పర్సన్ ఇన్ఫో. క్లియర్? ఆ తర్వాత ఏం అప్లై చేస్తున్నా? మేక్ మైగ్రేషన్స్, మైగ్రేట్ ఇన్సర్షన్స్, డిలీట్స్ అన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వరా బాబా అని చెప్పిన. ఓకే, సూపర్ యూజర్ అవసరం లేదులే. ఇప్పుడు మనం క్రియేట్ చేసా కదా సేమ్ ప్రాజెక్ట్. లేదంటే క్రియేట్ చేసుకోవాలి మీరు. పైథాన్ manage.py క్రియేట్ సూపర్ యూజర్ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత పైథాన్ manage.py రన్ సర్వర్. ఏం చేసాం ఇప్పుడు మనం? వాట్ ఇస్ ద స్టెప్ 1 మన కమాండ్? మోడల్ క్రియేట్ చేసి. స్టెప్ 2 ఏంది మన కమాండ్? ఓకే, స్టెప్ 3 ఏంది? మైగ్రేట్. స్టెప్ 4 ఏంది? ఓకే, క్రియేట్ సూపర్ యూజర్. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా వచ్చింది. గో టు ద బ్రౌజర్లో ఏమీ కనపడదు, ఏముండదు ఇక్కడ బ్రౌజర్లో. ఎందుకంటే ఈ టేబుల్ కనపడదు, URL కూడా లేదు, ఒక్క URL కూడా లేదు. ఇప్పుడు ఏం చేయమంటున్నా? అడ్మిన్లోకి వెళ్ళడానికి వేరే కూడా ఉంటాయి, మాట్లాడదాం ఇప్పుడు. నౌ ద అడ్మిన్ సార్ పర్సన్ ఇన్ఫో టేబుల్ నా దగ్గర కనపడట్లేదు. డిజాంగో అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చాము, బట్ దేర్ ఇస్ నో పర్సన్ ఇన్ఫో టేబుల్. పర్సన్ ఇన్ఫో టేబుల్ నీకు అక్కడ కనిపించాలి అంటే గో టు అడ్మిన్. మనకు అడ్మిన్ కదా కావాల్సింది. ఇప్పుడు అడ్మిన్ ఫైల్లోకి వెళ్ళాలి. అడ్మిన్లోకి వెళ్ళాలి కాబట్టి అడ్మిన్ ఫైల్లో ఫ్రమ్ app1.models import model name. The model name is called as a person info. Am I fine? ఓకేనా? నెక్స్ట్ మీకు అక్కడ కనిపించాలి కాబట్టి ఇట్లా రాస్తే కనిపించదు. ఇట్లా ఉంటే జస్ట్ ఇంపోర్టింగ్ జరిగింది అంతే. రీఫ్రెష్ కొట్టు, కనిపిస్తుందా? రాదు. అందులో ఉండాలి, అందులో రిజిస్టర్ కావాలి. అందులో రిజిస్టర్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు admin.site.register of person info. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఇంతకుముందు లేదండి, చూసుకోండి. ఇప్పుడు పర్సన్ ఇన్ఫోస్ కనిపించిందా లేదా మన దగ్గర? సార్ ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేయాలి. దేని ద్వారా యాడ్ చేస్తున్నా? యాడ్ కమాండ్ యాడ్ చేస్తాను. జాగ్రత్త చూడాలి. యాడ్ కమాండ్ యాడ్ చేశాను. పర్సన్ నేమ్ రామ్ కుమార్, ఏజ్ ఈజ్ ఓకే 44 మైనస్ కాదులే, ఏజ్ ఈజ్ 33, రామ్ కుమార్ 33 ఏజ్, వెంకట్ ఓకేనా 23 ఏజ్. ఓకే, నౌ మహేష్ బాబు ఓకే అండ్ 25 years ఏజ్. ఓకే, ప్రభాస్ రైట్ 28 years ఏజ్. సేవ్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర? ఈ రికార్డ్స్ అనకూడదు, ఏమవాలి ఇక్కడ? ఈ టెర్మినాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఏమనుకోవాలి మీరు ఇక్కడ? దీస్ ఆర్ నాట్ రికార్డ్స్, దీస్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఇవి ఉన్నాయా లేవా తెలియాలి. ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పైథాన్ కన్సోల్ దగ్గరికి వెళ్ళి ఆ రికార్డ్స్ ఉన్నాయా లేవా? ఆ రికార్డ్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలంటే ఏ కమాండ్ అప్లై చేయాలి? ఆల్ పర్సన్ ఇన్ఫో ఏం చేయాలి? దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 1 లాగా పెడదాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 ఇద్దాం మీకు అర్థం కావడానికి. దిస్ ఎగ్జాంపుల్ 1 పెట్టి ఎగ్జాంపుల్ 2 ఏం చేయాలి? P1 ఈక్వల్ టు అంటే పర్సన్ కాబట్టి P1 ఈక్వల్ టు పర్సన్ ఇన్ఫో డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. ఈ కమాండ్ ఇస్తే ద ప్రింట్ ఆఫ్ P1, ద P1 వాల్యూ అండ్ ద P1 వాల్యూ. ఈ 4 కమాండ్స్ మీరు 1 by 1 అక్కడ అప్లై చేయాలి. ఓకేనా? అండ్ మారుద్ది. ఇప్పుడు P1 డాట్ ఏమి ఇచ్చాము ఇక్కడ ఏమి ఇచ్చాము చూడండి, models.pyలో P1 డాట్ నేము, P1 డాట్ ఏజ్ మొత్తం మారుద్ది. ఇప్పుడు P1 డాట్ నేము, P1 డాట్ ఏజ్ అని ఇస్తేనే మనకి ఆన్సర్ వస్తాయి. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు? అమ్మా అర్థం కదా? పర్వాలేదు, నేను తప్పు రాశాను. ఓకేనా? ఐ డాట్ నేమ్ అండ్ ఐ డాట్ ఏజ్. నా ఇప్పుడు వీడికి వెళ్దాం. వీడికి వెళ్ళి కమాండ్స్ అప్లై చేయండి. ఏమి ఇవ్వాలి? ఫ్రమ్ app1.models
మోడల్స్ ఇంపోర్ట్ పర్సన్ ఇన్ఫో. ఈ కమాండ్ ఇవ్వాలి. ఈ కమాండ్ ఇవ్వకపోతే మనకి ఆన్సర్ రాదు. ఈ కమాండ్ కంపల్సరీగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇవ్వకుండా ఒకటి అప్లై కాదు మనకి. ఫ్రమ్ యాప్1 డాట్ మోడల్స్ ఇంపోర్ట్ పర్సన్ ఇన్ఫో. ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. P1 ఈక్వల్ టు ఆల్ రికార్డ్స్ అన్ని వచ్చినాయి. రికార్డ్స్ అన్ని వచ్చి దేంట్లో ఉన్నాయి ఇప్పుడు? P1. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ P1 అన్నా, అప్పుడు ఆన్సర్ నాకు రాదు. గుర్తుపెట్టుకోండి. ప్రింట్ ఆఫ్ P1 రాదు. క్వరీ సెట్ లో ఆబ్జెక్ట్స్ మాత్రమే వచ్చినాయి. ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 లిస్ట్ అయిపోయింది. ఓకే, ఒకవేళ ప్రింట్ ఆఫ్ ఫర్ ఐ ఇన్ P1 కోలన్ ప్రింట్ ఆఫ్ ఐ అంట, ఇప్పుడు కూడా రావు. క్వరీ సెట్ 1, క్వరీ సెట్ 2, క్వరీ సెట్ 3, క్వరీ సెట్ 4, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 4, ఆన్సర్ రాదు. ఇప్పుడు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? ఫర్ ఐ ఇన్ P1 ఐ డాట్ నేమ్ ఐ డాట్ ఏజ్. అర్థమైంది? అర్థం కాదు. ఇంతవరకు ఐడియా వచ్చిందా? ఫస్ట్ మీకు ఇవి ఐడియా వచ్చిందే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళలేము. ఇది అందరికి ఐడియా వచ్చిందా? ఇప్పుడు ఏమైతే ఇక్కడ ఈ కమాండ్స్ ఇచ్చానో ఈ 4 కమాండ్స్ అవే. ఓకేనా? ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్టింగ్ అంటే ఎలా చేస్తారు? ఇలా చేయొచ్చు. పర్సన్లోకి ఎలా ఇన్సర్ట్ చేస్తారు? ఇప్పుడు మనం తెలుసు కదా, పర్సన్లోకి ఇన్సర్ట్ చేయటం. ఎగ్జాంపుల్ ఏం చేయాలి? P1 ఈక్వల్ టు పర్సన్ ఆఫ్ నేమ్ పర్సన్ ఇన్ఫో. ఓకే, పర్సన్ ఇన్ఫో నేమ్ అండ్ ఏజ్. మనం ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, ఇక్కడ ఇష్టం వచ్చిన వాల్యూ రాయండి. దిస్ ఇస్ ద P1 డాట్ సేవ్. ఓకే, వాల్యూ ఈక్వల్ టు 20 అండ్ దిస్ P1 ఈజ్ సేవ్. ఓకే, అప్లై చేయండి. ఇన్సర్ట్ చేయండి రికార్డ్. ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అవ్వదా? రైట్. P1 డాట్ ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోయి చూసుకోండి, 5వ రికార్డ్ వచ్చిందా లేదా. రీఫ్రెష్ కొడితే 5వ రికార్డ్ ఉండాలి దగ్గర. అక్కడ రీఫ్రెష్ కొడితే 5వ రికార్డ్ యాడ్ అవ్వాలి. నా ఒకవేళ అలా కాదండి, ఇంకొక రికార్డ్ యాడ్ చేస్తాం. ఓకేనా? ఐడియా వచ్చింది కదా. లేదు అంటే దేని ద్వారా చేస్తారు? లేదు అంటే దీని ఏం చేస్తారు? ఇప్పుడు పర్సన్ ఇన్ఫో డాట్ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ ఆఫ్ నేమ్ కామా. ఓకేనా? రైట్. వస్తారు కదా. రైట్ సా. ఇప్పుడు సేవ్ అనేది అవసరం లేదురా బాబు అని చెప్తున్నాను. రైటా? సేవ్ వద్దు. సేవ్ కమాండ్ ఇప్పుడు వాళ్ళ నేను అయినా కూడా 6వ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది మన దగ్గర. 6వ ఆబ్జెక్ట్ ఏబిసి 34 32 రాశాం కదా, చూసుకో. ఇంతవరకు అందరికీ పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. అండ్ డౌట్ ఉందా? లిటిల్ బిట్ చెప్పాలమ్మా, మొహాడు ఏం లేదురా. ఇంతవరకు డౌట్ ఉందా? ఓకేనా? అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. సార్ నాకు ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా. నవ్వుదా ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అని ఇస్తున్నాం కదా కమాండ్. ఓకే, ఈ కమాండ్ ఇస్తున్నాం కదా. ఈ కమాండ్ ఇస్తే ఇప్పుడు నీకు ఎన్ని కమాండ్స్ వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? ఫర్ ఐ ఇన్ P1 ప్రింట్ ఆఫ్ ఐ డాట్ నేమ్ ఐ డాట్ ఏజ్. ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 6 రికార్డ్స్. 1 2 3 4 5 6. ఇక్కడ రావద్దు సార్ నాకు. బ్రౌజర్లో రావాలి. ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే హియర్. ఐ వాంట్ టు డిస్ప్లే ద బ్రౌజర్. బ్రౌజర్లో డిస్ప్లే అవ్వాలి. మరి బ్రౌజర్ ఎలా డిస్ప్లే చేయాలి? కన్సోల్ ఇలా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి. బ్రౌజర్లో డిస్ప్లే చేయాలంటే దానికి మనం ఒక ఫంక్షన్ రాయాలి. బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి, దానికి ఏం చేయాలి మనం ఇప్పుడు? ఫంక్షన్ అంటే ఏంటి? వ్యూ. ఎలా రాయాలి? VF డిస్ప్లే రిక్వెస్ట్ కోలన్ రాయాలా వద్దా? ఇక్కడ రాయాలి కమాండ్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఫ్రమ్ యాప్1 డాట్ మోడల్స్ ఇంపోర్ట్. ఏ మోడల్ అండి? ఇంపోర్ట్ పర్సన్ ఇన్ఫో. జాగ్రత్త చూసుకోండి. నేను ఇప్పుడు ఇంతకుముందు పైథాన్ కన్సోల్లో డిస్ప్లే చేశాను. పైథాన్ కన్సోల్లో వచ్చింది మీకు
టు డిస్ప్లే ద వాల్యూస్ ఇన్ పైథాన్ కన్సోల్ ఓపెన్ చేయమని టు డిస్ప్లే ద వాల్యూస్ ఇన్ పైథాన్ కన్సోల్ సార్ నాకు పైథాన్ కన్సోల్లో వద్దు ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే ద పైథాన్ కన్సోల్ పైథాన్ కన్సోల్లో వద్దు ఎక్కడ డిస్ప్లే కావాలన్నా మనం ఇప్పుడు వెబ్ బ్రౌజర్ డిస్ప్లే కావాలి దానికి యూఆర్ఎల్ రాయాలి యూఆర్ఎల్ అంటే డిఎఫ్ డిస్ప్లే రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా ఓకే డిస్ప్లే డాట్ హెచ్టిఎంఎల్ కామా ఏదో ఒక వాల్యూ కంటెస్ట్ వాల్యూస్ పంపిద్దాం ఇప్పుడు టెంప్లెట్స్కి వెళ్ళండి ఫస్ట్ డిస్ప్లే డాట్ హెచ్టిఎంఎల్ తయారు చేయాలా వద్దా మనం క్రియేట్ ద డిస్ప్లే డాట్ హెచ్టిఎంఎల్ ఓకే h1 లిస్ట్ ఆఫ్ పర్సన్స్ ఓకే లిస్ట్ ఆఫ్ పర్సన్స్ లిస్ట్ అని ఆ లిస్ట్ అంతా రావాలి డిస్ప్లే కావాలి 1 by 1 ఏం చేశాను జాగ్రత్తగా ఒకసారి చూడండి ఒక వ్యూ తయారు చేశాను ఏంటి అది పర్సన్ ఇన్ఫో డేటా పంపించలేదులేండి ముందు వ్యూ ఎలా తయారు చేయాలి రిక్వెస్ట్ కామా టెంప్లెట్ నేమ్ కామా కంటెస్ట్ దిస్ ఈజ్ ఎంటీ కంటెస్ట్ ఏ డేటా కూడా టెంప్లెట్ నుంచి బ్రౌజర్కి వెళ్ళట్లేదు అక్కడ ఏం చేసిన అక్కడ ఎంటీ కార్డు రాసిచ్చా పంపించలేదు నాకు ఇప్పుడు డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవ్వాలంటే ఏం చేయాలి యూఆర్ఎల్కి వెళ్ళాలన్నా వద్దా యూఆర్ఎల్ ఏం చేయాలి మనం యాప్1 ఇంపోర్ట్ వ్యూస్ ఒక పాత్ రాయాలి కదా పాత్ ఆఫ్ డిఐఎస్ డిస్ప్లే రికార్డ్స్ ఏదో ఒకటి వ్యూస్ డాట్ డిస్ప్లే వ్యూ ఏదో ఒకటి మనకి వ్యూస్ డాట్ డిస్ప్లే వ్యూ ఇది కూడా డిస్ప్లే వ్యూ అని వ్యూస్ డాట్ డిస్ప్లే వ్యూ ముందు అది ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి ఒకసారి ఇంతకుముందు ఏమీ లేదు డైరెక్ట్ అడ్మిన్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు రెండు వచ్చినాయి మీ ఇష్టం /admin/లోకి వెళ్ళు ఎంటర్ /admin/లోకి వెళ్ళు నో ప్రాబ్లం అడ్మిన్లోకి వద్దు అంటే ఏం చేయాలి /dis అంటే పర్సన్స్ లిస్ట్ మరి పర్సన్స్ ఎంతమంది నా దగ్గర 6 మెంబర్స్ ఉన్నారు 6 మెంబర్స్ రావాలి ఇప్పుడు నాకు 6 మెంబర్స్ డిస్ప్లే కావాలి నాకు పర్సన్స్ లిస్ట్ HTML ఫైల్లో ఇక్కడ డిస్ప్లే చేయాలి నాకు అక్కడ 6 మెంబర్స్ లిస్ట్ డిస్ప్లే కావాలి నాకు అక్కడ 6 మెంబర్స్ లిస్ట్ డిస్ప్లే అవ్వాలి 1 by 1 ఈ లిస్ట్ అంతా నాకు ఇక్కడ రావాలి 6 పేర్లు మరి 6 పేర్లు రావాలంటే ఎలా రావాలి వ్యూస్లో ఓకే p1 ఈక్వల్ టు పర్సన్ డాట్ p1 ఈక్వల్ టు ఆల్రెడీ వచ్చింది చూడండి పర్సన్ ఇన్ఫో డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ కమాండ్ అంటే ఏమవుతున్నాయి అన్ని మన దగ్గరకు వస్తాయి ఓకే పర్సన్ ఇన్ఫో డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ ఓకేనా అన్ని మన దగ్గరకు వస్తాయి రైట్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం పంపించాలా వద్దా అది ఓకే ఉదాహరణకి పి లిస్ట్ అనండి పర్సన్ ఇన్ఫర్మేషన్ లిస్ట్ ఇవ్వాలి ఓకే ఏంటండి ఇది సేమ్ పేరు ఎందుకు ఇవ్వట్లా వేరు పేరు ఇస్తున్నా మీకు అర్థం కావాలని p1 ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఇది కీ ఓకే ఇది వాల్యూ ఈ వాల్యూకి ఏం పంపిస్తుంది ఇప్పుడు నేను నా వాల్యూ దేంట్లో ఉంది ఇప్పుడు పి లిస్ట్లో ఉంది నాకు ఆ వాల్యూ డిస్ప్లే కావాలి అంటే ఏం చేయొచ్చు నేను అంతేనా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నీకు ఆ వాల్యూ కావాలంటే పి లిస్ట్ వాల్యూ కావాలంటే రాయాలన్నా వద్దా పర్సన్స్ లిస్ట్ అమ్మా అప్పుడు ఎక్కడ డిస్టార్ ఇద్దాంలే అమ్మా బాగా రెడీగా ఉన్నారు మీరు బాగానే ఏం పర్లేదు వచ్చింది పర్సన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ డిస్ప్లే అయినాయి ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 ఆబ్జెక్ట్ 3 ఆబ్జెక్ట్ 4 ఆబ్జెక్ట్ 5 ఆబ్జెక్ట్ 6 ఓకేనా రైట్ ఇలా రాకూడదు కదా మనకి మొత్తం రావాలి కదా ఫర్ ఐ ఇన్ పర్సన్స్ లిస్ట్ ఇక్కడ ఫర్ లూప్ ఎలా ఉండాలి ఫర్ లూప్ ఎలా ఉండాలి ఇక్కడ
ఏదైనా డౌట్ ఉందా? ప్రింట్ ఆఫ్ ఐ. ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4. ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4. బట్ యూ వాంట్ వాల్యూ. వాల్యూ కావాలన్నా ఆబ్జెక్ట్స్ కావాలా? ఐ డాట్ నేమ్, ఐ డాట్ వచ్చిందా లేదా? ఇంకొంచెం మంచిగా రావాలి. పౌడర్, ఫేర్ రావాలి, లిప్స్టిక్, పెర్ఫ్యూమ్, ప్యాంటు, షర్టు, టక్, అంతే కదా. దాంట్లో కావాల్సినంత షోయింగ్. లిస్ట్ అయితే వచ్చింది నీకు. ఆ లిస్ట్ ఇంకా మంచిగా డిస్ప్లే అవ్వాలి, ఇంకా మంచిగా లిస్ట్ డిస్ప్లే అవుతుంది. లేదు సార్ నాకు ఇంత గజిబిజి వద్దు, ఇవన్నీ ఎందుకు అనుకున్నప్పుడు తీసేద్దాం. పర్సన్స్ లిస్ట్. ఓకేనా? ఓకే, దట్ ఈస్ ద వాల్యూ. పర్సన్స్ లిస్ట్. సార్ ఒక టేబుల్ లాగా మంచిగా రావాలి. డిస్ప్లే డాట్ HTML ఎలా రాసుకోవచ్చు, లేదా ఇంకొక టేబుల్ లాగా మంచిగా కూడా రాయొచ్చు దీన్ని. అది కూడా రాద్దాం. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజా? ఉండొద్దు, కన్ఫ్యూజ్ ఏమి లేదు. ఈరోజు కొత్తగా రాసింది ఏంది? మనం డిస్ప్లేనే కొత్తగా నేను చెప్పింది మొత్తం రిపీట్. ఈరోజు కొత్తగా డిస్ప్లే వ్యూ తయారు చేశాను. ఇందులో ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని దేంట్లో స్టోర్ చేశాను ఇప్పుడు నేను? P1. ఆ P1 దేని అన్నాను ఇప్పుడు నేను? పర్సనల్ లిస్ట్. ఇది నాకు కనిపించాలి అంటే ఫర్ లూప్ అప్లై చేయాల్సిందే, 1 వాల్యూ ఇవ్వాల్సిందే. దీంట్లో అదర్ ఆల్టర్నేటివ్ లేదు. ఇక ఫర్ లూప్ ఇవ్వాలి, 1 వాల్యూ ఇవ్వాలి. డిస్ప్లే డాట్ HTML ఇలా రాశామండి, మంచిగా గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే డాట్ HTML ఇలా రాశాం. ఓకేనా? ఇది డిస్ప్లే డాట్ HTML. సార్ కొద్ది మంచిగా రావాలి అని అంటే ఏం చేయాలి? మనం అప్పుడు ఒక టేబుల్ ఫార్మాట్లో ఇవ్వాలి. ఇతర టేబుల్ ఫార్మాట్లో టేబుల్ అక్కడే మీరే బాగా రాత్రగా టేబుల్ని HTML రాసి టేబుల్ అండ్ టేబుల్ ఎండ్. టేబుల్లో ఏముంటాయి? టేబుల్ హెడర్, ఓకే, హెడ్, ఆ తర్వాత ఫర్ లూప్ తిరుగుతూనే ఉండాలి. ఫర్ ఐ వాల్యూ, ఫర్ ఐ వాల్యూ, ఫర్ ఐ వాల్యూ. ఈ లూప్ తిరుగుతూ ఉండాలి. ఈ లూప్ లోపల దిస్ ఇస్ ద TR, టేబుల్ రో. అవునా? టేబుల్ రోలో ఒక టేబుల్ రోలో ఇదేంటండి? TD, టేబుల్ B. దిస్ ఇస్ ద టేబుల్ D. దిస్ ఇస్ ద టేబుల్ డేటా ఏజ్. అంతే కదా? ఇది ఫర్ లూప్ తిరగడం కోసం వాడేది. ఇదేమో హెడ్డింగ్, ఇది ఫర్ లూప్ రిపీట్. ఫర్ ఐ ఇన్ ఫస్ట్ రికార్డ్ తీసుకుంది, తీసుకొని దాని యొక్క నేము ఏజ్. మళ్ళీ గో బ్యాక్, మళ్ళీ సెకండ్ రికార్డ్ నేమ్ అండ్ ఏజ్. మళ్ళీ అలా రిపీట్ అవుతా ఉంటుంది. చూడండి, తప్పకుండా రావచ్చు, ఇదిగోబాకండి. ఓకేనా? రైట్. టేబుల్ ఫార్మాట్ హెడ్డింగ్ వచ్చిందా లేదా? నేమ్ అండ్ ఏజ్. బార్డర్ గా అందిద్దాం చెప్పునిగా ఉందా? రాద్దాము. తప్పుందా ఇంకెక్కడ? ఓకే, చూడండి ఆ పౌడర్ పేరు వెళ్ళాలి, దాంట్లో వేసి మనం చూడవచ్చు పర్సన్ నేమ్ అండ్ ఏజ్. అందుకే అలా పెట్టాను. కాబట్టి మనం కొంచెం అర్థమైంది అనుకున్నాను నేనైతే. నేమ్ అండ్ ఏజ్, నేమ్ అండ్ ఏజ్ 1 by 1 బ్లాక్ చేయాలి. డిస్ప్లే డాట్ HTML అలా రాయొచ్చు. ఫార్మాట్లో ఇలా రాసుకోవచ్చు. ఓకే, టీ హెడర్, టేబుల్ ఫార్మాట్. ఇక్కడ ఏం రాయొచ్చు? మనం మంచిగా రావడానికి కోసం ఏం రాస్తాం? స్టైల్ పెట్టాలా? ఏం పెట్టాలి ఇక్కడ మనం?
అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా మనకి. ఈ ఫార్మాట్ అనేది కొంచెం ఏమైనా స్పేసెస్ కావాలంటే ఏమైనా కావాలంటే ఒక టేబుల్ ఫార్మాట్లో రైట్ దాన్ని డిస్ప్లే మెథడ్ display.html either first method using for loop using table format, second method ఇది ఫస్ట్ మెథడ్ ఫాలో అయినా పర్వాలేదు, ఒకసారి మాకు ఫస్ట్ మెథడ్ అయినప్పుడు సెకండ్ మెథడ్ display.html ఏదైనా పర్లేదండి, మెథడ్ 1 ఆర్ మెథడ్ 2 రెండు. ఇప్పుడు ఏం చేసాం మనం ఒకసారి చూసుకోండి అందరూ.